ఈటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో నియోజకవర్గ మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రారంభమైంది. నియోజకవర్గ నలుమూలల నుంచి ఎస్సీలు అధిక సంఖ్యలో వచ్చి వర్గీకరణ వద్దు అంటూ నినాదాలు చేశారు. షాపులు స్వచ్ఛందంగా మూసివేయాలంటూ వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు. బంద్ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారామపురం మండలంలోని పబ్బులేటిపల్లి గ్రామానికి అదనంగా బస్సు వేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓ విద్యార్థి కిక్కిరిసిన బస్సు ఎక్కి అదుపు తప్పి పడిపోవడం వల్ల తీవ్ర గాయాలయ్యాయన్నారు. గ్రామం నుంచి కళాశాలకు వెళ్లే విద్యార్థులు అధికంగా ఉన్నారని వెంటనే బస్సు సదుపాయం అధికారులు కల్పించాలని విద్యార్థులు కోరారు. డిపో మేనేజర్ రావాలి అంటూ నినాదాలు చేశారు. విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న గదిలో 86 మందిని ఉంచి ఏ విధంగా హాస్టల్ నిర్వహించారో తెలియడం లేదన్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇటువంటి అనధికార ప్రార్థన మందిరాలలో హాస్టళ్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు. పర్యాటక ఆతిథ్య రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలని పారిశ్రామిక రంగ ప్రతినిధులు కోరారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం క్రింద తయారీ, సేవా రంగాలకు పెట్టుబడి రాయితీ, స్టాప్ డ్యూటీ, విద్యుత్ రాయితీ, భూ మార్పిడి ప్రభుత్వ రాయితీ కల్పించిందన్నారు. పుట్టపర్తి మండల పరిధిలోని పెడబాలి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 139లో గల ఈద్గాను కులాదోసి స్థలం ఆక్రమించారని కలెక్టర్ కార్యాలయంలో తప్పుడు ఫిర్యాదు చేశారని పెడబల్లి గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీలు పేర్కొన్నారు. గ్రామ ముస్లింలు మాట్లాడుతూ రాజకీయ విభేదాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ నాయకుడు శ్రీరామ్ నాయక్తో కలిసి కొంతమంది కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారన్నారు. అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి శివారులో తెల్లవారుజామున టిప్పర్ లారీ 33 kV విద్యుత్ లైన్లకు తగిలి 10 స్తంభాలు విరిగిపోవడంతో మండల గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో డిఈవివి చిరంజీవి, ఏడీఈ బోరుగడ్డ అశోక్ కుమార్, ఏఈ వై నాంచారయ్య పర్యవేక్షణలో 30 మంది సిబ్బందితో పనులు చేపట్టి విద్యుత్ పునరుద్ధరణ చేశారు. తాడేపల్లిగూడెంకు విమానాశ్రయం మంజూరు చేస్తానని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ నాటి మంత్రి మాణిక్యాలరావు తాను ముళ్లపూడి బాపిరాజు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం యత్నించామన్నారు. తాజాగా పవన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సుముఖత తెలిపారన్నారు. 5 ఏళ్లలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి తెచ్చే దిశగా పనిచేస్తామన్నారు. కొంతమంది ఇసుక, మట్టి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తుల వల్ల నాకు ప్రాణహాని ఉందని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఆరోపించారు. మదనపల్లె పట్టణంలో ఆయన మాట్లాడుతూ అక్రమ ఇసుక, మట్టి రవాణా చేస్తున్న కొంతమంది పేర్లు పాత్రికేయ సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. అయితే వారు నాకు ఫోన్లు చేశారన్నారు. నాకు ప్రాణహాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కోల్కతాలోని వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనను నిరసిస్తూ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మానవాహారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మదనపల్లి పట్టణంలో ఆ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఐటీ, టెలికాం రంగాలకు పునాదులు వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రపంచంతో భారతదేశం పోటీ పడేలా అడుగులు వేశారన్నారు.